ఆర్ యు రెడీ? డాడీ, పిల్లలు నిన్ను గాయపరిచారా? డాడీ, పిల్లలు నిన్ను గాయపరిచారా? డాడీకి ఇంట్లో ఆదరణ దొరకదు, ఇంట్లో ప్రేమ దొరకదు, ఇంట్లో అతనికి సంతోషం దొరకదు. ఎందుకంటే ఆయన బిజీ లైఫ్ వలన. ఈ రోజున పిల్లల్ని నిన్ను గాయపరిచారా? రెండు చేయొచ్చు. ఒకటి, నువ్వు క్షమించవచ్చు, లేక శపించవచ్చు. ఈ రెండిట్లో ఏది ఎన్నుకుంటావో అది నీ ఇష్టం. నువ్వు చెప్పిన అమ్మాయిని వివాహం చేసుకోవాలా? నిన్ను గాయపరిచారా? నువ్వు చెప్పిన అబ్బాయిని వివాహం చేసుకోవాలా? నిన్ను గాయపరిచారా? చదువుకోమంటే చదువుకోకుండా ఎటెటో తిరిగాడు, నిన్ను గాయపరిచారా? పాప చేసిన పని నిన్ను గాయపరిచిందా? బాబు చేసిన పని నిన్ను గాయపరిచిందా? డాడీ, నిన్ను గాయపరిచారా? ఒకటి, క్షమించవచ్చు, రెండు, శపించవచ్చు. ఈ రెండిట్లో ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం. ఎన్నుకునే వరం దేవుడు మనుషులకే ఇచ్చాడు తప్ప ప్రపంచంలో ఎవరికి ఇవ్వాలా? కుక్కలకి ఇవ్వాలా, పందులకి ఇవ్వాలా, ఏనుగుకి ఇవ్వాలా? ఆర్ యు రెడీ? చేపలకి ఇవ్వాలా? ఏ చేప కూడా చిచ్చి, భూమి పుట్టినగా నుండి, మనం పుట్టినగా నుండి మన వంశావళి అంతా నీటిలోనే ఉంది. మనం ఎందుకు 5 స్టార్ హోటల్లో ఉందామంటే ఎన్నుకోవడం కుదరదు. అక్కడ మనకొక్కలకే ఏ వరం ఇచ్చింది? ఎన్నుకునే వరం ఇచ్చింది. అది నువ్వు ఎలా చేస్తావో నీ ఇష్టం. ఎస్, నువ్వు ఎలాగ ఎన్నుకుంటావో, ఏం చేస్తావో అది నీ ఇష్టం. ఎలా ఎన్నుకుంటావు? నిన్ను గాయపరిచారు, నిన్ను వేదన పరిచారు, తట్టుకోలేని వేదన గుండా వెళ్తున్నావు. ఈ రోజున క్షమిస్తావో, ఈరోజు శపిస్తావో అది నీ ఇష్టం. కానీ నా ఆశ మనం అందరం, ఆమెనన్నారు పాయింట్ చెప్పలా, అదే మరి గొడవ చెప్పండి. మనం అందరం క్షమించనన్నయ్య అంటున్నారు మీరు, గట్టిగా ఆడవాళ్ళు అంటున్నారు కానీ తండ్రులు అన్నట్లా గట్టి చెప్పాలి. మనం అందరం ఏం చేయాలి? రెండు చేతుల పైకైతే ఆ మాట గట్టిగా చెప్పండి. తండ్రులు గాయపడిన వాళ్ళందరూ చెప్పండి, యేసయ్యా క్షమించు నాయనా. యాకోబు ఎవరండి? యాకోబు 12 మంది పిల్లలు. ఈ మాట నేను చెప్తుంటే ఎవరు అపార్థం చేసుకోకండి, ఎందుకంటే బైబిల్లో ఉంది కనుక నేను చెప్పాలి. 12 మంది పిల్లలు. కానీ పెద్ద కుమారుడు డాడీ మంచాన్ని అపవిత్రం చేశాడు. డాడీ గుండె ముక్కలైపోయింది. బైబిల్ గ్రంథ చరిత్ర చెప్తుంది. మరి అన్నడు తన కుమారుడు కూడిన భార్యని ముట్టుకోను కూడా ముట్టుకోలేదంట, అంత గాయపరిచాడు. కానీ బైబిల్ చెప్తుంది ఆశీర్వదించడానికి వచ్చేటప్పుడు కల్లా పెద్ద కొడుకుని తప్పించలా, ఆయన్ని కూడా ఆశీర్వదించాడు. కొన్ని వేదనకరమైన మాటలు చెప్పాడే తప్ప ఆశీర్వదించాడు. దావీదు తన సొంత కుమారుడే అతని సింహాసనాన్ని కిందకి దించేశాడు. కానీ ఏమన్నాడు తెలుసా? యుద్ధానికి వెళ్తున్నప్పుడు నన్నన్నా చంపండి, ఎవరిని చంపొద్దు, నా కుమారుని చంపొద్దు. ఏం ప్రేమ అండి! సొంత కుమారుడు వల్లనే ఇలాంటి జీవితం అతనికి వచ్చింది. కానీ తండ్రి కుమారుని ఏం చేశాడు? క్షమించాడు. తప్పిపోయిన కుమారుడు సగం వాటా తీసుకుని వెళ్ళిపోయాడు, అంతా ఖర్చు పెట్టేశాడు. చినిగిపోయిన సొక్కా, చినిగిపోయిన ప్యాంటు దోస్తున్నాడు. ఇప్పుడు ఫ్యాషన్ కాదు, ఇప్పుడు ఇది ఫ్యాషను. రంధ్రాల ప్యాంటు, చినిగిపోయిన సొక్కా, చినిగిపోయిన ప్యాంటు, అది అప్పుడు ఫ్యాషన్ కాదు. ఇప్పుడు అది ఎవడన్నా సరే ఈ రోజున మన చర్చిలో చినిగిపోయిన సొక్కా, రంధ్రాల ప్యాంటు, రంధ్రాల సొక్కాలు వేసుకొస్తే ఈడంత ధనవంతుడు ఇంకొకళ్ళు లేడని. కానీ అప్పటి కాలంలో ఇలాంటి ప్యాంట్లు సొక్కాలు వేసుకొస్తే ఈడంత పేదోడు లేడని ట్రెండ్ ఎలా మారిపోయిందో చూడండి. అలా వచ్చేసాడండి. అలా రాగానే తండ్రి దుర్మార్గుడా అని చెప్పి నోటికొచ్చిన మాటలు నన్ను క్షమించాను అనలా. ఏమన్నాడు తెలుసా? అన్నాడు. ఇంట్లో ఉన్న అన్నయ్యకి ఇష్టం లేదు, ఇంట్లో ఉన్న పనులకి ఇష్టం లేదు. ఎవడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను క్షమిస్తున్నా రారా బాబు అన్నాడు. ఇప్పుడు ఆమె ఉంగరం తిరిగిస్తానా, అధికారం తిరిగిస్తానా, అన్నీ నీకు తిరిగిస్తానా, బెస్ట్ రోబ్స్, ప్రశస్తమైన వస్త్రాలు నీకు తిరిగిస్తానా. యాకోబు పెద్ద కుమారుడు ఎంత గాయపరిచాడండి! మాటలు కదండి బాబు. దావీదు కుమారుడు అబ్సలోము ఎంత గాయపరిచాడండి! తప్పైన కుమారుడు ఎంత గాయపరిచాడండి! ఎస్, కానీ క్షమించడాన్ని నిర్ణయించుకున్నాడు. ఈ రోజున నిన్ను ఏ విధంగా గాయపరిచాడో నాకు తెలియదు. నువ్వు క్షమించడానికి రెడీ అయితే నీ బిడ్డల జీవితం మారుతుంది. నేను ఒక నిజంగా జరిగిన సంఘటన విన్నాను. ఆ సంఘటన ఏంటంటే, ఒక అమ్మ నాన్నకి ఒకే ఒక కుమారుడు, సెరిబ్రల్ పల్సీ అంటే మస్తిష్క పక్షవాతం, అలాంటి కుమారుడు పుట్టాడు. ఆరోగ్యం కలిగిన భర్త, ఆరోగ్యం కలిగిన భార్య. అయ్యా ఉండి మీకు ఇలాంటి బిడ్డ ఎందుకు పుట్టారు? తన హృదయం
గాయపడిపోయింది, వేదన పడ్డాడు. ఇలాంటి పిల్లోడు ఏంట్రా నాయన అని. ఆ బాబు వయసు పెద్దదైంది అనుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ, నేను బాగా చూసుకోవాలి. ఆ గాయాన్ని పక్కన పెట్టాడు. ఒక రోజున ఆ కుమారుడు అడిగాడు, డాడీ, ఆ దేశంలో ప్రతి సంవత్సరం 5 మైళ్ళ మ్యారథాన్ రేస్ ఉంది. ఏంటిది? 5 మైళ్ళ మ్యారథాన్ రేస్. అది బోస్టన్ అన్న ప్రాంతంలో. ఈ 5 మైళ్ళ మ్యారథాన్ రేసులో కుమారుడు అడిగాడు. అతను మాట్లాడలేడు. స్టీవెన్ హాకింగ్స్ అన్న ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన కూడా మాట్లాడలేడు. అతను వేలు కదులుతుంటే కంప్యూటర్ దాన్ని నోట్ చేసి వాయిస్గా బయటకు వస్తుంది. అలాంటి ఎక్విప్మెంట్ ఇతను కొని అతను ఆ సెరిబ్రల్ పల్సీ ఇలా చేతులు కదులుస్తుంటుంటే ఆ బ్రెయిన్ని రీడ్ చేసి ఆ మాటలు ఒక సెకండ్ ఆలస్యంగా బయటకు వస్తుంటుంది. అలాంటి మిషన్తో మాట్లాడాడు. డాడీ, నేను కూడా మ్యారథాన్ రేసులో పాలు పొందుకోవాలి డాడీ. ఎప్పుడు టీవీలోనూ చూస్తున్నాను డాడీ, నేను కూడా మ్యారథాన్ రేసులో పాలు పొందుకోవాలి డాడీ అనగానే డాడీ అన్నాడు, ఎలా పాలు పొందుకుంటావురా? ఎస్, అయినా పర్వాలేదు, నువ్వు అడిగావు కనుక నేను చేస్తా అని చెప్పి ఒకరోజు అడిగాడు, డాడీ నేను కూడా ఈత కొట్టాలి డాడీ. ఎలా ఈత కొడతావురా? అయినా పర్వాలా, ఒక పడవ లాంటిది వెనక ఒక తెట్టు లాంటిది ఒకటి తయారు చేసి ప్లాస్టిక్ది దాని వెనకాల ఉంచి కుమారుడు కోసం ఈదటం ప్రారంభించాడు. తన కుమారుడు అడిగింది మొత్తం చేశాడు. మీకు తెలుసా, అతను 5 మైళ్ళు పరిగెత్తడానికి ఏం చేశాడో మీరు ఇప్పుడు చూస్తారు. వెంటనే ఆయన ఏమన్నాడో తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి.
వీళ్ళ నాన్నకి 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అప్పుడు చనిపోయాడు. ఆ ఇంటర్వ్యూ కూడా ఉంది, మనకు టైం లేదు కనుక చూపెట్టట్లా. ఆ కుమారుని ఇంటర్వ్యూ చేస్తే అన్నాడు, నానా నువ్వు ఎలా పరిగెత్తగలిగావంటే అతనికి ఇచ్చిన స్పెషల్ కంప్యూటర్ ద్వారా అని చెప్పడం ప్రారంభించాడు. నేను కాదు గమ్యానికి వెళ్ళింది, మా డాడీ నన్ను తీసుకువెళ్ళాడు. ఈ రోజున మనం కాదు ఈ స్థితికి తీసుకొచ్చింది, యేసయ్య మనల్ని తీసుకొచ్చాడు.